ఖమ్మం రవీంద్రనాథ్ ఠాగూర్ కాలనీలోని పిన్ని టవర్స్లో అగ్ని ప్రమాదం జరిగింది. ప్రమాదం జరిగిన సమయంలో ఫ్లాట్లో ఎవరూ లేకపోవడంతో ప్రాణ నష్టం తప్పింది. భారీ ఎత్తున మంటలు వ్యాపించడంతో అపార్ట్మెంట్ వాసులు భయంతో పరుగులు తీశారు. అయితే ఫ్లాట్ యజమాని షార్ట్ సర్క్యూట్ వల్ల ప్రమాదం జరిగిందని చెబుతుంటే స్థానికులు మాత్రం ఉగాది పండుగ కావడంతో ఇంట్లో దీపారాధన చేసి దీపం వెలిగించి వాళ్లు బయటకు వెళ్లిన సమయంలో ప్రమాదం జరిగిందని చెబుతున్నారు. ఇదే అంశానికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి ఖమ్మం నుంచి మహేందర్ అందిస్తారు. మనం ప్రస్తుతం ప్రమాదం జరిగిన అపార్ట్మెంట్ వద్ద ఉన్నాం. చూడొచ్చు 51 డివిజన్ సంబంధించి పరిధిలో ఉన్న ఈ అపార్ట్మెంట్లో కూడా ఇవాళ ఉదయం పూట ఈ ప్రమాదం సంబంధించి జరిగింది. అసలు ఏం జరిగింది అన్నది ఇక్కడ స్థానికులు సంబంధించి అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఎందుకంటే ఫ్లాట్లో పూర్తిగా మంటలతో కూడా థర్డ్ ఫ్లోర్ సంబంధించిన థర్డ్ ఫ్లోర్లో కూడా ఈ మొత్తం ఫ్లాట్ కూడా పూర్తిగా షార్ట్ సర్క్యూట్తో ఈ ప్రమాదం సంబంధించి జరిగింది. ప్రస్తుతం స్థానికులు సంబంధించి మనకు అందుబాటులో ఉన్నారు, వారిని అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. అది చెప్పండి, అసలు ఏం జరిగింది, ఎన్ని గంటల ప్రాంతంలో ఈ మంటలు సంబంధించి వ్యాపించాయి, అపార్ట్మెంట్లో నష్టం తీవ్రత ఎంత? సుమారు 12 గంటల ప్రాంతంలో పొగలు రావడం ప్రారంభించిన ఆ ఫ్లాట్ల నుంచి. ఆ ఫ్లాట్కి సంబంధించిన వ్యక్తులు ఇంట్లో ఆ ఫ్లాట్లో ఎవరు లేరు. ఆ సమయంలో వాళ్ళు మరి పొద్దునే ఇంట్లో నుంచి పూజ చేసుకున్న తర్వాత బయటికి షాప్కి వెళ్ళటం జరిగింది. వాళ్ళ షాప్ ఉంది వాళ్ళకి. తర్వాత చిన్న పొగలు రావడం గమనించి ఎమ్మటే స్థానికులు పక్కన వాళ్ళు తెలియజేయగానే ఇమీడియట్గా ఫైర్ వాళ్ళకి ఇన్ఫర్మేషన్ ఇవ్వడం జరిగింది. ఈలోపు ఇమీడియట్గా డిఆర్ఎఫ్ మున్సిపల్ కమిషనర్ గారు ఫోన్ చేసి డిఆర్ఎఫ్ సిబ్బందిని కూడా వాళ్ళకి కూడా ఇంటిమేట్ చేయడం జరిగింది. ఫైర్ వారు ఎమ్మటే ఇమీడియట్గా స్పందించి వచ్చేసి వారు ఇమీడియట్గా యాక్షన్ తీసుకొని పైకి వెళ్ళి మంటల్ని దాదాపు ఒక హాఫ్ అన్ అవర్ లోపలనే 25-30 మినిట్స్లో కంట్రోల్ చేయడం జరిగింది. మరి తర్వాత మంటలు అదుపులోకి వచ్చే ముందు అసలు పైన ప్రజలందరూ కూడా ఆ మంటలు చిక్కిపోయి వస్తారనే ఒక భయంకరమైన వాతావరణం ఇక్కడ నెలకొని ఉండేది. మరి ఇక్కడ ఆ తర్వాత మరి డిఆర్ఎఫ్ సిబ్బందితో చిన్నగా తాళ్లతోటైనా దింపించాలని ఏర్పాటుతో వాళ్ళు పిలిపించడం జరిగింది. ఈ లోపు మంటలు అదుపులో రావడం వల్ల మెట్ల ద్వారా వాళ్ళందరూ కూడా కిందికి దిగడం జరిగింది. ముఖ్యంగా విద్యుత్ శాఖ వారు, ఫైర్ ఇంజిన్ వారు, తర్వాత పోలీస్ శాఖ వారు, కార్పొరేటర్ గారు కూడా వెంటనే స్పందించి దీన్ని చేయడం వల్ల పెద్ద ప్రమాదం ముప్పు తప్పింది. లేకపోతే అపార్ట్మెంట్ అంతా తగలబడి చుట్టుపక్కల కూడా చాలా గందరగోళంగా అయింది. మరి అద్దాలు పగిలిపోయి దూరంగా రండి, అద్దాలు పగిలిపోయి మీద పడుతున్నాయి. ఈ విద్యుత్ శాఖ వారు వచ్చి వెంటనే విద్యుత్తుని బంద్ చేశారు. ఫైర్ సిబ్బంది వారు వెంటనే స్పందించారు. పోలీస్ శాఖ వారు వచ్చి అలర్ట్ చేశారు. మన కార్పొరేటర్ గారు కూడా అందరినీ, అన్ని శాఖల వారిని. ఎంతమంది ఉన్నారు ప్రమాదం జరిగినప్పుడు అపార్ట్మెంట్లో? ఎంతమంది? అపార్ట్మెంట్ ఇవాళ ఉగాది పండుగ రోజు చాలా మంది, అందరూ అన్ని ఇళ్లలో ఉన్నారు. వారు మాత్రమే బయటికి వెళ్ళారు. మామూలుగా ఫైర్ జరిగినటువంటి ఇల్లు వారు మాత్రమే బయటికి వెళ్ళారు. అందరూ ఉన్నారు. అందరినీ కూడా బయటికి క్షేమంగా తీసుకొచ్చారు. ఫైర్ సంబంధించిన రెస్క్యూ ఆపరేషన్ టీం కూడా పెద్ద ఎత్తున అంటే 2 ఫైర్ ఇంజన్లతో రావడం జరిగింది. మొత్తం 15 మంది సిబ్బంది కూడా అతి కష్టం మీద దానికి సంబంధించి ఫ్లాట్లోకి వెళ్ళి మంటలకు సంబంధించి ఆర్పడంతో కూడా పెద్ద ప్రమాదం తప్పింది. ఉగాది పండుగ రోజు ఇలా జరగడంతో కూడా అపార్ట్మెంట్ వాసులు కొంత ఆవేదన సంబంధించి వ్యక్తం చేస్తున్న పరిస్థితి. కెమెరా పర్సన్ సతీష్తో సాక్షి టీవీ ఖమ్మం.